హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే ది మోస్ట్ పవర్ఫుల్ హీరో క్యారెక్టరైజేషన్స్. వాటి గురించి మాట్లాడుకుందాం. హీరోకున్న స్ట్రెంగ్త్ ఏంటి, హీరోకున్న వీక్నెస్ ఏంటి, ఈ రెండు విషయాల గురించి అయితే మాట్లాడుకున్నాం. 10 హీరోస్ గురించి అయితే నేను చెప్పబోతున్నాను. వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లానే బెల్ ఐకాన్ని 100% ఆన్లో పెట్టుకోండి. అట్లయితేనే నేను వీడియో పెట్టుడుతోటే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. లెట్స్ గెట్ ఇంటు ద అవర్ వీడియో. నెంబర్ 10, పుష్పరాజ్. పుష్పరాజ్ గురించి మన అందరికి తెలిసిందే. హిందీలో అయితే చాలా పెద్ద హిట్ అయింది, చాలా బాగా గ్రాస్ అయితే రాబట్టింది హిందీలో అయితే. సో మొత్తం మూవీ అయితే 400 కోట్ల వరకు రాబట్టింది. సో హీరో క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే హీరోకి యాటిట్యూడ్ ఉంటది, అంటే ఫైట్ చేస్తుంటగా పుష్పరాజ్. తనైతే ఎగిరేసి కొడతాడు. పుష్ప1 లో ఆఫ్టర్ ఇంటర్వెల్ సీన్ చూసినట్లయితే ఫైట్ ఉంటుంది నీళ్ళలో, అక్కడ తెలిస్తే మన పుష్పరాజ్ స్ట్రెంత్ ఏంటో. అండ్ వీక్నెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే శ్రీవల్లి అండ్ తన మదర్. అండ్ తన ఇంటి పేరు లేదు అని చెప్పేసి అలా, ఈ మూడు తన వీక్నెస్ అన్నమాట. రోబో గురించి మనందరికీ తెలిసింది, ఏ పని అయినా చేయగలుగుతాడు. చెప్పాలంటే రోబో సినిమాలో రోబో ఈజ్ ఎ విలన్. 2.4 హీరో అనుకోరాలి. రోబో ఏం చేస్తారంటే అన్ని పనులు చేయగలుగుతాడు, అదే తన స్ట్రెంత్. మిషన్ ఎప్పుడు ఏం చేస్తుందో మనకు తెలీదు, అది ప్రమాదకరం. తన వీక్నెస్ ఏంటంటే తనను తాను కంట్రోల్ చేసుకోకపోవడం, అదొకటి అయితే. అండ్ బ్యాటరీ, మామూలుగా ఫోన్ ఒక 1 డే వర్క్ అయితే కావచ్చు. మిషన్ కూడా సేమ్ అలానే రోబో అనుకోరాదు, రోబో కూడా 1 డే వర్క్ అవుతారు కావచ్చు. తర్వాత అంతే కదా. అపరిచితుడు స్ట్రెంత్ ఏంటంటే తను ఏంటంటే యాక్చువల్లీ ఎవరన్నా తప్పు చేస్తే వాళ్ళ మీద పడి వాళ్ళని చంపేయడం. గరుడ పురాణం మీకు ఐడియా ఉంటుంది, గరుడ పురాణం సినిమాలో కూడా చూపెట్టారు. సో ఆ విధంగా వాళ్ళని అయితే శిక్షించేవాడు అనమాట. మౌనంగా ఉండడం, మంచి వ్యక్తిలో ఒక 3 క్యారెక్టర్, అదొక డిజార్డర్ అన్నమాట. చెప్పాలంటే అదొక డిజార్డర్. అండ్ తన వీక్నెస్ కూడా అదే అనమాట. రామానుజం. ఢిల్లీ సినిమా వచ్చేసరికి ఖైదీ, లోకేష్ కనకరాజ్ గారి సెకండ్ మూవీ అనుకుంటా. ప్రతి క్యారెక్టరైజేషన్ కి ఒక రిఫరెన్స్ ఉంటుంది, అంటే మెయిన్ అంటే ఈ క్యారెక్టర్ అని నేను చెప్పాను, కానీ కొన్ని క్యారెక్టర్స్ కి అయితే కొన్ని రిఫరెన్సెస్ అయితే ఉంటాయి. ఆ రిఫరెన్సెస్ ఏంటంటే ఫస్ట్ ఈ మూవీలో ఇతను ఎట్లా చూపెట్టారంటే టైగర్ చూపెట్టారు అన్నట్టు. ట్రైలర్ లో మీరు చూస్తే పెద్ద పులి మీద పడ్డారా అని చెప్పేసి ఇట్లా చూపెట్టారు. అది అవసరం ఉండబట్టే అలా ఆ రిఫరెన్స్ వాడారు. సో దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడడానికి ట్రై చేస్తా. సో ఢిల్లీ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్. చాలా మందిని కొట్టాడు సినిమాలో. మీరు ఊచకొత్త మొదలు పెడితే సో లాస్ట్ కి అంతా విధ్వంసం సృష్టిస్తాడు ఢిల్లీ అయితే. తన వీక్నెస్ వచ్చేసరికి తన కూతురు అన్నమాట. సినిమా మొత్తం చూసుకున్నట్లయితే తన కూతురు మీద ప్రేమతోటే హీరో బలవంతంగా పోలీసులకి హెల్ప్ చేస్తారనమాట. అంటే పోలీసులు విజయ్ తెలుసు కదా, విజయ్ వచ్చేసి ఏం చేస్తారంటే బ్లాక్ మెయిల్ చేస్తారనమాట. నీ కూతుర్ని కలవనీయకుండా చేస్తానని చెప్తేనే ఢిల్లీ అందరికి పోలీసులకే హెల్ప్ చేస్తారనమాట. లియో అనమాట. సో లియో గురించి మనకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అనుకుంటా. లియో ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్. ఇది కూడా లోకేష్ కనకరాజ్ గారి మూవీ అనమాట. విక్రమ్, ఆఫ్టర్ విక్రమ్ ఐ థింక్ దిస్ ఇస్ ద 4th మూవీ అనుకుంటా. సో లోకేష్ కనకరాజ్ గారి 4th మూవీ లియో క్యారెక్టర్ అనమాట. సో క్యారెక్టరైజేషన్ అయితే చాలా బాగా రాశారు. చాలా అంటే చాలా విషయాలు లియో గురించి మనకు తెలియదు. దాని గురించి ఖచ్చితంగా ఒక వీడియో చేస్తా. ఈ 3 days లో అదైతే అప్లోడ్ చేస్తా. అండ్ ఢిల్లీ గురించి కూడా టోటల్ ఎల్సీ కనెక్షన్స్ గురించి అయితే ఒక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తా. ఎప్పుడో ఛానల్ స్టార్ట్ అయ్యే ముందర నుంచి అయితే నేను అనుకుంటున్నా, బట్ నాకు టైం లేదు. సో ఈ వీడియోస్ పెట్టడానికి నిన్న మొన్న 8 వీడియోస్ చేయాలి ఈ రోజు. ఈ వీడియో రికార్డ్ చేసుకున్నప్పటికీ ఇదైతే సెకండ్ వీడియో, ఇంకా 6 వీడియోస్ చేయాలి. సో అదనమాట. టాపిక్ పక్క పెడితే తన స్ట్రెంత్ ఏంటంటే కెన్ ఫైట్ విత్ ఎనీవన్ అనమాట. సో ఎల్సీలో ది మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ ఎవరైనా ఉన్నారా అంటే లియో అనమాట. సో సింహం రిఫరెన్స్ అనమాట. సో లియో అంటే తెలిసిందిగా, పిల్ల సింహం అనుకోవాలి, ఆ మాదిరిగా అనమాట. సో లియో యొక్క వీక్నెస్ ఏంటంటే తన ఫ్యామిలీ అనమాట. త్రిష అండ్ తన కూతురు అండ్ తన కొడుకు. సో ఈ 3 తనకి వీక్నెస్ అనమాట. నెంబర్ 5 వచ్చేసరికి మగధీర. ఫ్రమ్ మగధీర, శతద్రువంశ యోధుడు, కాలభైరవ్. రైట్, క్యారెక్టర్ పేరు గుర్తురాలి. సో అందుకనే అలా చెప్పాల్సి వచ్చింది. సో కాలభైరవ్ గురించి చెప్పాలంటే 100 మందిని కానీ చంపి చావడనమాట. సో తన వీక్నెస్ ఏంటంటే ఇది తన స్ట్రెంత్. సో తన వీక్నెస్ ఏంటంటే కాజల్ అనమాట, మిత్రవింద అనమాట. అండ్ సింహాద్రి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాకు ఇష్టమైన రాజమౌళి గారు ఇప్పటికే స్టిల్ నాకు చాలా బాగా నచ్చుతుంది సింహాద్రి క్యారెక్టరైజేషన్. అంటే అసలు ఆ కొట్టుడేంది, ఒకప్పుడు పిచ్చి. మీరు చూస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ ప్రభాస్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నేను సింహాద్రి చూస్తున్నప్పుడు నాకు పిచ్చెక్కిపోయిందని చెప్పేసి. సో ఆ మాదిరిగా ఉండే ఆ కాలంలో సింహాద్రి సూపర్ ఉంటుంది సినిమాని అయితే. సో తన స్ట్రెంత్, హీ కెన్ ఆల్సో ఫైట్ విత్ ఎనీవన్. స్ట్రెంత్ పక్కన పెడితే ఈ స్ట్రెంత్ అందరికీ
ఉంటుంది. కానీ నేను ఫస్ట్ నెంబర్ 1 క్యారెక్టర్ అయితే మర్చిపోకండి. ఫస్ట్ అయితే ఇది చెప్తా వినండి. సో సింహాద్రి వీక్నెస్ వచ్చేసరికి తన అయ్యగారు అన్నమాట. తన అయ్యగారు అండ్ అంకిత గారు, సారీ భూమిక గారు తన వీక్నెస్ అనమాట. భూమిక గారు అండ్ తన అయ్యగారు అజర్ గారు, సో తన వీక్నెస్ అనమాట. అండ్ బాహుబలి 1 మూవీ ఇన్ ఇండియా, ది మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ బాహుబలి. సో అమరేంద్ర బాహుబలి అయి ఉండొచ్చు, మహేంద్ర బాహుబలి అయి ఉండొచ్చు. మీరు స్ట్రెంత్ గురించి మాట్లాడుకుంటే మహేంద్ర బాహుబలి విగ్రహం ఎంత ఎత్తు ఉంటుందో తెలుసుగా, దాన్నే ఆగబడతాడు. అండ్ శివలింగాన్ని ఎత్తుతాడు. అమరేంద్ర బాహుబలి స్ట్రెంత్ అంటే ఇక్కడ రివీల్స్. బాహుబలి 2 మూవీలో కట్టప్ప అండ్ బాహుబలి ఇద్దరు కలిసి ఫైట్ చేస్తున్న సీక్వెన్స్ లో తన ఎడ్ల బండిని విసిరేస్తాడు అన్నమాట. సో అక్కడ చూపెడతారు తన స్ట్రెంత్ అయితే. ఇద్దరు క్యారెక్టరైజేషన్ మోస్ట్ పవర్ఫుల్. ఇద్దరు వీక్నెస్ ఒకటే. మహేంద్ర బాహుబలికి తన అమ్మ, అమరేంద్ర బాహుబలికి తన భార్య అనమాట, మమ్మీ అనమాట. అదే రామకృష్ణ గారు, శివగామి. అండ్ నెంబర్ 2 రాకీ బాయ్. దిస్ ఇస్ మై ఫేవరెట్ క్యారెక్టర్. ఫస్ట్ అండ్ సెకండ్. ఫస్ట్ నేను రివీల్ చేయదలుచుకున్నాను, ఇప్పుడే చెప్పను, దాని గురించి తర్వాత మాట్లాడతాం. ఫస్ట్ రాకీ గురించి మాట్లాడుకున్నట్లయితే KGF చాప్టర్ 1 లో 4 ఫైట్స్ ఉంటాయి. ఫస్ట్ స్టార్టింగ్ ఫైట్స్ పిచ్చి కొడతారు ఒక్కొక్కని. ఆ ఫైట్ సీక్వెన్స్ లో క్లైమాక్స్ లో ఒక డైలాగ్ చెప్తారు, నేను ఊరికే వాళ్ళని చేసి కొట్టినా అని చెప్తారు అనమాట. లెక్కకైతే వాళ్ళందరూ చచ్చిపోతూ ఉంటారు, రాకీ కొడుతుంటే గుద్దుగా చచ్చిపోతూ ఉంటారు. కానీ ఏమన్నా వర్కౌట్ అయింది ఆ బ్లాక్ డ్రెస్ లో అది. అండ్ ఇంటర్వెల్ ఫైట్ ఉంటుంది, అబ్బా వేరే లెవెల్ అసలు. ఫస్ట్ ఇంటర్వెల్ ఫైట్ అన్నమాట. ఆఫ్టర్ ఇంటర్వెల్ ఫైట్, బిఫోర్ ఇంటర్వెల్ ఫైట్ కాదు, ఆఫ్టర్ ఇంటర్వెల్ ఫైట్. దట్ ఈస్ ద మోస్ట్ ఫేవరెట్ ఫైట్ టు మీ. రాకీ క్యారెక్టరైజేషన్ అయితే సూపర్ రాసుకున్నాడు. అండ్ తన వీక్నెస్ వచ్చేసరికి రీనా. సో బాగా అనిపిస్తుంది KGF చాప్టర్ 2 లో తను చనిపోయినప్పుడు అదిరా వచ్చి చంపేస్తాడు. అప్పుడు మనకే అనిపిస్తుంది వీని గుద్ది చంపేయాలి రాదిరా గాని అని చెప్పేసి. సో సంజయ్ దత్ యాక్టింగ్ అయితే ఏదో బిలన్ క్యారెక్టరైజేషన్ ప్రొఫెషనల్ గా రాసుకున్నట్టు కాదు, సంజయ్ దత్ గారు దాన్ని ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి అంత బాగా వచ్చింది. అంటే ప్రొఫెషనల్ గారే చెప్పారు ఇంత క్రూయల్ ఉంటాడు. వైకింగ్స్ అంటే వైకింగ్స్ యొక్క తెగ నాయకుడు అంటే ఎంత క్రూయల్ గా ఉంటాడో సో అది చూపెట్టారు అన్నమాట. అంటే తన గెటప్ ఎలా ఉంటుందో తెలీదు ప్రొఫెషనల్ గారికి, కానీ సంజయ్ దత్ గారే ఇలా జడ వేసుకొని ఇక్కడ పచ్చబొట్టు కొడిపించుకొని ఇట్లా బ్యాక్ డ్రెస్ వేర్ చేసుకొని ఇదంతా చేసింది మాత్రం సంజయ్ దత్ గారే. ఇదంతా ప్రశాంత్ గారే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఎంతైనా రాకీ క్యారెక్టరైజేషన్ సూపర్ అబ్బా. తన వీక్నెస్ అయితే రీనా. సో తను చనిపోయింది. మరి KGF 3 లో ఎలా చూపిస్తారో చూడాలి. నెంబర్ 1 వచ్చేసరికి ది మోస్ట్ ఫేవరెట్ క్యారెక్టర్ ఫర్ టు ఆల్ వచ్చేసరికి దేవసల చెప్పనక్కర్లేదు. ది మోస్ట్ వైలెంట్ మ్యాన్ కాల్డ్ వన్ మ్యాన్, ది మోస్ట్ వైలెంట్ మ్యాన్. మోస్ట్ వైలెంట్ పీపులే తనని మోస్ట్ వైలెంట్ మ్యాన్ అని పిలుస్తారు అనమాట. అంత క్రూయల్ గా తను ఫైట్ చేస్తారు. మీనింగ్ సమర్థవంతమైన నాయకుడు అని వస్తుంది. 1 మ్యాన్ ఆర్మీ అన్నమాట. సో 1 మ్యాన్ ఆర్మీ అని దాన్ని ఎవ్వరు కూడా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ #1 మ్యాన్ ఆర్మీ దీన్ని తీసుకుపోయి వేరే ఏ మూవీలో పెట్టినా కూడా అది కాపీ అవుతుంది. అర్థమవుతుందా? ఎందుకంటే ది మోస్ట్ వైలెంట్ మ్యాన్ అన్నమాట. సో తనని ఎలా చూపిస్తారనేది సలార్ 2లో ఈగల్లీ వెయిటింగ్. తన స్ట్రెంత్ గురించి అందరికీ తెలిసిందే. తను ఎంతకైనా తెగిస్తాడు తన ఫ్రెండ్ కోసం, భర్త కోసం. పోయి కరెంట్గా పట్టుకుంటాడు. అండ్ వరదన్ ఏమన్నా ఉన్నారని డైరెక్ట్ తను భయపడ్డాడు. అసలు వరదన్ ఏమన్నా చేయలేండి, నన్ను ఏమన్నా చేయలేదు కానీ వరదన్ ఏం చేయకూడదు అని చెప్పేసి కాళ్ళు పట్టుకుంటాడు. అవసరమైతే తలకాయ చేస్తాడు. హార్ట్ అయిన మా ఫైట్ ఇదంతా చూస్తుంటే దేవా విల్ డూ ఎనీథింగ్ ఫర్ టు వరద. సో ఇది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది మనకైతే. సో దేవా యొక్క వీక్నెస్ కూడా అదే. సో టోటల్గా 2 వీక్నెసెస్ అనుకుంటా. సలార్ గురించి ఒక ఫుల్ వీడియో చేయడానికి ట్రై చేస్తా. సో డెఫినెట్గా చూడండి ఆ వీడియో అయితే. సో దేవా యొక్క వీక్నెస్ ఏంటంటే వరదరాజమన్నారు దేవా యొక్క మదర్ అన్నమాట. సో వీళ్ళిద్దరూ తన వీక్నెస్ అన్నమాట. అండ్ ఆద్య కూడా కాబోతుందని నేను అనుకుంటున్నా. సో దాని గురించి అయితే నేను చెప్పలేను. సో ఇవి 2 వీక్నెస్ ఉంటాయి దేవాకి. కాకపోతే ఈ క్యారెక్టరైజేషన్లలో నా ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటంటే దేవా క్యారెక్టర్ అన్నమాట. చాలా బాగా నచ్చింది నాకైతే. పర్సనల్గా చెప్తున్నా, తన ఫైట్ సీక్వెన్స్ అన్న వేరే లెవెల్ ఉంటాయి. తనకి ఇచ్చే ఎలివేషన్స్ అయినా ఒక డైలాగ్ ఉంటుంది, అట్లా నూరితే కనీసం తోరు కూడా దిగది, కొంచెం నూరి నరకాల, ఎముకలు తెగాల, రక్తం పారాల. ఈ డైలాగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఈ టాప్ 10 క్యారెక్టర్స్ లో మీకు నచ్చిన ది మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.